మరి ఈ రోజు వర్కౌట్ ఏమొచ్చి బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. ఓకేనా, దీనికి మనం ఫస్ట్ బైసెప్ వర్కౌట్ చేసుకుందాం. నా దగ్గర 5 kgs డంబుల్ ఉంది, మీ దగ్గర డంబుల్ డంబుల్. ఒకవేళ డంబుల్ లేకపోతే ఇంట్లో ఇటుకో లేకపోతే రాయో సంథింగ్ ఎంత ఉంటుంది కదా, అది తీసుకోండి. అది తీసుకొని సింగిల్ హ్యాండ్, ఓకేనా, బైసెప్ కల్ ఓన్లీ ఒక హ్యాండ్ ఇలా ఫ్రంట్ లేకపోతే బ్యాక్ పట్టుకొని ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఇలాగా. ఓకేనా, పక్కన వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ అలాగనమాట. అలాగా 12 to 15 reps చేయండి ఫస్ట్ సెట్. ఓకేనా, సెకండ్ సెట్ లో కూడా సేమ్ అంతే, 12 to 15 reps. థర్డ్ సెట్ లో కూడా అంతే, 12 to 15 reps. ఇది బైసెప్స్ లో ఫస్ట్ వేరియేషన్. ఓకేనా, అండ్ బైసెప్స్ లో సెకండ్ వేరియేషన్ ఏంటంటే సేమ్ వర్కౌట్, కాకపోతే వెయిట్ పెంచాలన్నమాట. ఓకేనా, స్టార్టింగ్ 5 kgs డంబుల్ ఉంది కాబట్టి డంబుల్తో కొట్టా. ఇప్పుడు నా దగ్గర డంబుల్ లేదు, వెయిట్ పెంచాలి. ఏం చేయాలి, దగ్గర వాటర్ బకెట్ ఉందన్నమాట, అది దగ్గర 10 kgs ఉంటుంది, అది తెచ్చుకున్నా. అది కూడా సేమ్ 12 to 15 reps ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ కూడా అంతే, థర్డ్ సెట్ కూడా అంతే. బకెట్ చేస్తాను కదా ఇప్పుడు, సేమ్ అలాగే. దీంతో బైసెప్స్ లో 2 వేరియేషన్ అయిపోతుంది అనమాట. లాస్ట్ మూడో వేరియేషన్ ఏంటంటే బైసెప్స్ లో నా దగ్గర డంబుల్ ఉంది కదా, ఇప్పుడు చూపించా స్టార్టింగ్ చేశాను కదా, 5 kgs డంబుల్స్ తో హ్యామర్ కర్ల్స్ అనమాట. ఇలాగా ఫ్రంట్ పట్టుకొని ఈ టైప్ లో ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే అనమాట హ్యామర్ కర్ల్స్. ఇది కూడా అలాగే 3 sets చేయండి, కాకపోతే ఇది రెప్స్ ఎక్కువ కొట్టండి. ఓకేనా, 15 to 20 reps ఫస్ట్ సెట్ లో, సెకండ్ సెట్ లో కూడా 15 to 20 reps, థర్డ్ సెట్ లో కూడా 15 to 20 reps. ఇలాగా 3 వేరియేషన్ అయిపోద్ది బైసెప్స్. ఓకేనా, బైసెప్స్ ఆటోమేటిక్ గా పంప్ అయిపోతుంది. అండ్ ట్రైసెప్ వెనకాలి, దీనికి ఎలా అంటే ట్రైసెప్ డిప్ చేయండి అనమాట. మీ ఇంట్లో గోడ ఉంటే గోడ, చిన్నది పిట్ట గోడ లాంటిది, స్టూల్ ఉంటే స్టూల్, లేకపోతే మంచం ఉంటే మంచం. నేను చేస్తున్నాను చూసారు మంచం అనేది, అలాగనమాట. చేతులు వెనకాల పెట్టి ఇలాగ. ఇది కూడా 3 sets అనమాట. స్టార్టింగ్ సెట్ లో ఏమొచ్చి 15 to 20 reps కొట్టండి. సెకండ్ సెట్ లో కూడా 15 to 20 reps, థర్డ్ సెట్ లో కూడా 15 to 20 reps. ఇది ట్రైసెప్స్ లో ఫస్ట్ వేరియేషన్ అనమాట. అండ్ సెకండ్ వేరియేషన్ ఏమనుకున్నారు, దీని కూడా ఎక్విప్మెంట్ అవసరం లేదు, డైమండ్ పుషప్స్ అనమాట. చేతులు దగ్గర పెట్టి కనిపిస్తుంది కదా వీడియోలో, సేమ్ అలాగే అనమాట. చేతులు దగ్గర పెట్టి, ఇది ఎక్కువ కొట్టలేరు ఎందుకంటే షార్ట్స్ మీద పడుతుంది, పెయిన్ వస్తుంది. చెస్ట్ పంప్ అవుతుంది, ట్రైసెప్ పంప్ అవుతుంది అనమాట డైమండ్ పుషప్స్ చేస్తే. ఇది 12 to 15 reps ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ లో కూడా 12 to 15 reps, అలాగే థర్డ్ సెట్ లో కూడా 12 to 15 reps. ఇలాగా 2 వేరియేషన్ అయిపోతుంది ఏంది ట్రైసెప్స్. అండ్ మూడో వేరియేషన్ ఏంటంటే ట్రైసెప్ లో నా దగ్గర డంబుల్ ఉంది కదా, 5 kgs డంబుల్. మీ దగ్గర ఒకవేళ డంబుల్ ఉంటే సేమ్ అనమాట, ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అనమాట. బ్యాక్ సైడ్ లో చేయి పెట్టి ఇలాగా. ఓకేనా, కూర్చొని చేయొచ్చు లేదా పడుకొని లేయింగ్. ఓకేనా, సేమ్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇది కూడా సేమ్ అలాగే 3 sets. ఫస్ట్ సెట్ లో 5 kgs డంబుల్స్ కాబట్టి కొట్టొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఒక 30 reps దాకా కొట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ సెట్ లో 30, సెకండ్ సెట్ లో 30, థర్డ్ సెట్ లో కూడా 30. ఇలాగా 3 సెట్లు చేయండి. దీంతో మొత్తం కంప్లీట్ 3 వేరియేషన్ ట్రైసెప్స్ కూడా అవుతాను. ఇప్పుడు మీ హ్యాండ్ మాన్స్టర్ లాగా పంప్ అయిపోద్ది. ఓకేనా, బైసెప్స్ అయితే బైసెప్స్, ట్రైసెప్స్ అయితే ట్రైసెప్స్. అది స్కిన్ టోన్ వైట్ కాబట్టి కనిపించదు, కొద్దిగా చాక్లెట్ కలర్ ఉంటే ఇక్కడ నుంచి మచ్చ కనిపిస్తుంది చూసే కలర్. బాడీ మొత్తం ఇలాగ ఉందనుకోండి, నేను ఇలాగ చేసిన వెంటనే ఇలా కట్టింగ్ కనిపిస్తుంది ఈజీగా. మీకు అర్థమైందా? వైట్ టోన్ కాబట్టి, వైట్ స్కిన్ టోన్ కాబట్టి ఎండ ఎక్కువగా తగలదు, అందువల్ల కనిపిస్తుంది అన్నమాట. ఇది మొత్తానికి వ్యాపారం. వర్కౌట్ హెడ్, హోమ్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ వితౌట్ జిమ్ ఎక్విప్మెంట్స్ అనమాట. ఇలా ఫాలో అయిపోండి, ఇదనమాట. ఇది బ్లాగ్ 13, రంజాన్ డే 13 బ్లాగ్ అనమాట. ఇది చూసారు కదా, ఇంట్లో ఇలా చేసుకోవచ్చు మన వర్కౌట్. అందరికీ వీడియో షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఓకేనా, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డిన్నర్ ఏముందో లాగేసి పడుకుందాం. డే 14 బ్లాగ్ లో రేపు కలుద్దాం మళ్ళీ. ఓకేనా, బాయ్.